పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగిస్తూ ఉంటాడు ఈ అద్భుతాలన్నీ. యేసు ప్రభుని అక్కడ ప్రజెంట్ చేస్తాడు. ఎక్కడైతే యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షం అవుతారో అక్కడ అద్భుతాలు నువ్వు అడిగిన అడగకపోయినా జరుగుతాయి. యేసు ప్రభు నీ జీవితంలో ప్రత్యక్షం కావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతుంది. రక్షణలో మనం పరిపూర్ణం చేయబడాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడే స్థితిలోకి మనం రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చేత మనం నింపబడటం మాత్రమే కాదు, ఆ వాక్యం మన జీవితంలో పని చేయాలంటే ఆత్మదేవుడు మన జీవితంలో పరిచర్య జరిగించాలి. ఆయన సహాయాన్ని తీసుకోవాలి. నువ్వు ప్రభువా నాకు ఈ బలహీనత వస్తుంది నాయన, దీన్ని ఎలా జయించాలి నేను? అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి కార్యం జరిగిస్తాడు. వద్దు, వాక్యం ఎలాగుందని నీకు జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తాడు. ఆయన పోలిక నీలో కలగజేస్తాడు. నిన్ను ఆయనకు సమీపంగా మారుస్తాడు. నీకున్న దుఃఖాన్ని తొలగించి నిన్ను బలపరుస్తాడు. ఆయన నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి రక్షణలోకి నడిపించాలి. రక్షణ పొందినటువంటి నీవు ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు.